అలాగే ఈ డైరీని కూడా ఎవరో వాంటెడ్ గా క్రియేట్ చేశారనిపిస్తోంది. ఐఎమ్ నాట్ గెటింగ్ యూ ఆర్య. వెరీ సింపుల్ సండే. ఆ డైరీలో ఉన్న మ్యాటర్ని రాణి బ్లైండ్ గా నమ్ముతుంది. సో ఆ వీక్ పాయింట్ ని పట్టుకుని తనే రాజనందిని అనుకునేలా మన ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేయాలని ఎవరైనా ఫేక్ మ్యాటర్ అందులో రాసి తనను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అవును సార్, నాకు కూడా అలాగే అనిపించింది. తన ఫొటోస్ అన్ని చూసి ఈ కుటుంబం నాది అని చాలా ఆర్గ్యూ చేసింది. మీరన్నట్టు డైరీలో కూడా అలాంటి మ్యాటరే ఉంటే తను మరింత బలంగా నమ్ముతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆర్య? రాణి చేతికి రాబోయే డైరీలో తనే రాజనందిని అని కాని, తనకి ఈ ఇంటికి సంబంధం ఉంది అని కాని తెలిస్తే ఓకే, ఆ లింకుతో అనుని ఆడుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా తనెవరో సంబంధం లేని వ్యక్తి, ఏదో కోఇన్సిడెన్స్ గా రాజనందిని పోలికలతో ఉంది, అంతకు మించి ఏ సంబంధం లేదు అని తెలిసిందే అనుకో, అప్పుడేంటి పరిస్థితి? అది రాజనందిని అయినా కాకపోయినా దాన్ని అడ్డు పెట్టుకుని అనుకు ఒక పెద్ద షాక్ ఇవ్వాలి. ఏం చేయాలి? నీరజ్, పద ఆఫీస్కి వెళ్దాం. వాట్? ఆఫీస్ కా? అవును. ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్దామంటావేంటి మాన్సి? ఎందుకంత టెన్షన్ నీరజ్? తను మన మనిషి అయితే ఇంట్లోనే ఉంటుంది, పరాయి మనిషి అయితే వెళ్ళిపోతుంది కదా, అంతే కదా. అయినా తన గురించి బ్రోయిన్లా అను చూసుకుంటారులే, మనం ఆఫీస్ వర్క్ చూసుకుందాం. పైగా ఇందాక నేను బ్రోయిన్లా అని మోడ్రన్ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ వర్క్ నేను చూసుకుంటాను అని అడిగితే ఓకే నువ్వు నీరజ్ చూసుకోమని అన్నారా లేదా? అన్నారనుకో, కానీ కానీ లేదు గీనీ లేదు. బ్రోయిన్లా మనకొక రెస్పాన్సిబిలిటీ అప్పగించాక మనం దాన్ని సక్సెస్ చేయాలి కదా. అప్పుడే బ్రోయిన్లాకి మనం కూడా బిజినెస్ లీడ్ చేయగలమనే నమ్మకం వస్తుంది కదా. పైగా ఇప్పుడున్న టెన్షన్లు ఆఫీస్ వర్క్ మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? మీరే చెప్పండి మోమిన్లా. అవును నీరజ్, మాన్సి చెప్పింది కరెక్ట్. ఈ ఇష్యూస్ వల్ల ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ అవ్వకూడదు. మీరిద్దరూ ఆఫీస్కి వెళ్ళండి. చూసావా, మోమిన్లా కూడా చెప్పేశారు. పద నీరజ్. వెళ్ళొస్తాం మోమిన్లా. మంచిది మాన్సి. సరే అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త నీరజ్. అమ్మా, డోంట్ గెట్ టెన్స్డ్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నాకు ఫోన్ చేసింది మీరేనా? అవును. నేను మిమ్మల్ని ఎక్కడో చూసాను అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా మిమ్మల్ని కలిసానా? మనం ఇదివరకు ఎప్పుడు ఎక్కడా కలవలేదు. లేదండి, ఎక్కడో బాగా చూశాను. నేను డైరీ ఇవ్వడానికే వచ్చాను. నిన్ను చూడటం ఇదే మొదటిసారి. ఎస్ మై డైరీ త్వరగా ఇవ్వండి. దాని గురించి వెతుకుతున్నాను. అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పోగొట్టుకున్నానో కూడా తెలీదు. మీకెక్కడ దొరికింది? అదంతా ఇప్పుడు అనవసరం. ముందు ఈ డైరీ నీదో కాదో చూసుకో. రాణి, ఎస్ ఇట్స్ మైన్. ఇదిగో రాణి అని రాసిందిగా. ఇది నేనే రాణి.
కావాలంటే చూడండి. నా నా డైరీ, నా డైరీ. ఇది కనిపించిపోయేసరికి నా లైఫ్ క్వశ్చన్ మార్క్ గా ఉండిపోతుంది అనుకున్నాను. కానీ మీ వల్లే నాకు ఇది దక్కింది. మీరు నాకు ఇచ్చింది డైరీ కాదు, నా జీవితం. ఎస్, దిస్ ఇస్ మై లైఫ్. థ్యాంక్స్ చెప్పి మీ రుణం తీర్చుకోలేను. ఎందుకంటే మీరు చేసింది వెల కట్టలేని సహాయం. చెప్పండి, నేను మీకేమైనా తిరిగి సహాయం చేయగలనా? ఎనీథింగ్, ఎనీ ఫేవర్ అడగండి ప్లీజ్. ఏమీ అక్కర్లేదు, మీరు క్షేమంగా సంతోషంగా ఉండండి చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆ దేవుడు మిమ్మల్ని హ్యాపీగా చూస్తాడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. నో డౌట్ ఆ డైరీలో షూర్గా ఇది ఏంటి మనిషి అని ఉన్నట్లుంది. అందుకే ఈ డైలాగ్ లేస్తుంది. ఆ ముఖ్యతో త్వరగా చెప్పవే, సెట్టింగ్ ఇక్కడ. మీరంతా దేనికోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. నేనెవరు, నా గతం ఏంటి, నాకు సంబంధించిన నిజం గురించి తెలుసుకోవాలనే ఉన్నారు కదా. మీ ప్రశ్నలకే కాదు, నా ప్రశ్నలకు కూడా ఆన్సర్స్ దొరికేశాయి. నేను ఒంటరిదాన్ని కాదు, నా అనేవాళ్ళు నాకున్నారు. నా కోసం పరితపించేవారు, నాకు కష్టం వస్తే తోడుగా నిలబడేవారు నాకున్నారు. నా వాళ్లే కాదు, నన్ను నమ్ముకుని ఒక ఒక పెద్ద పెద్ద సంస్థానమే ఉంది. నేనెవరో మీకింకా అర్థం కాలేదు కదా. నేనెవరినంటే రాణిని. నా కోసం ప్రేమగా ఎదురు చూసే ఎంతో మందిని సంపాదించుకున్న మహారాణిని. మీకు నమ్మబుద్ధి కావట్లేదా? ఇందులో క్లియర్ గా రాసుంది. నేనెవరో కాదు, లండన్ నుంచి వచ్చిన అమ్మాయిని. నాకు సంబంధించిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు.
అను ఏంటి రాణి గదిలోకి వెళ్ళి తన డైరీ దొంగలించి తీసుకెళ్తోంది? సంథింగ్ ఈజ్ ఫిషీ. రాణి గదిలోకి వెళ్ళి చూద్దాం. హలో హలో మిస్సెస్ మాన్సీ, హూ ఇస్ దిస్? నేనెవరో నీకు బాగా తెలుసు. అడ్డమైన వాళ్ళని గుర్తుపెట్టుకునే అలవాటు నాకు లేదు. సో టైం వేస్ట్ చేయకుండా నువ్వెవరో చెప్పు. రాగసుధా. నువ్వా? ఏంటి ఇంత సడన్ గా గుర్తొచ్చాను? ఏ మా మీద పన్నిన కుట్రలు సరిపోలేదా? కొత్తగా ఏమైనా ప్లాన్ చేసావా? ఈసారి ఏ కళమ్మని రెడీ చేసావు? చూడు, పాస్ట్ ఇస్ పాస్ట్. నువ్వు గాని నేను గాని ఏం చేసినా అది ఆర్యవర్ధన్ ఆస్తి కోసమే. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు నేను కాల్ చేసింది కూడా కుట్రతోనే. కానీ ఆ కుట్ర నీ మీద కాదు, అను ఆర్యవర్ధన్ల మీద. ఏం చేయాలి? ఆ రాణి దగ్గర ఉన్న డైరీలో తనకి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయని తెలిసిందే. నువ్వు ఎలాగైనా ఆ డైరీని సంపాదించి అందులో ఉన్న అసలు మ్యాటర్ని మాయం చేసి తనే రాజనందిని అని, ఆ ఆస్తంతా తనదే అని నమ్మేలా మ్యాటర్ మొత్తం మార్చిరాయి. తనకెలాగో జరిగింది గుర్తుండదు కాబట్టి నెక్స్ట్ టైం డైరీ చదివినప్పుడు అదే నిజం అనుకుంటుంది. ఆ తర్వాత మనం చేయాల్సింది చేద్దాం. వావ్, వాట్ ఎ వేస్ట్ ఐడియా. ఏయ్, ఏమంటున్నావు? ఉన్నదే అంటున్నాను. ఆ డైరీలో మ్యాటర్ ఆల్రెడీ బ్రోయిన్లతో సహా ఇంట్లో అందరికీ తెలుసు. జెండే సేఫ్ సైడ్ గా ఫోటో కూడా తీసి పెట్టుకున్నారు. ఇంకా రాణి అయితే మర్చిపోలేనంత డీప్ గా క్షణం క్షణం గుర్తు చేసుకుంటూనే ఉంది. నువ్వు చెప్పావు కదా అని నేనిప్పుడు ఆ డైరీలో ఉన్న మ్యాటర్ చేంజ్ చేశానే అనుకో, రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిపోతాను. ఆ తర్వాత నేను కూడా నీలాగే అండర్ గ్రౌండ్ లో బతకాల్సి ఉంటుంది. సో అంత రిస్క్ చేయడం నాకు ఇష్టం లేదు. సారీ. ఇచ్చింది పెద్ద వేస్ట్ ఐడియా. అమ్మాను, ఇప్పుడు నాకు మ్యాటర్ అర్థమైంది. ఎవరైనా డైరీలో మ్యాటర్ మారిస్తే ఎక్కడ ఆ రాణి పర్మనెంట్ గా ఇక్కడ సెటిల్ అయిపోయి నీకు బ్రోయిన్లకి మధ్య అడ్డుగా తయారవుతుందోనని ఆ డైరీని జాగ్రత్తగా చూసుకుంటున్నావన్నమాట. నువ్వు చాలా తెలివైన దానివే. చెయ్యి చెయ్యి, నీకు చెక్ పెట్టే టైం కోసం నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడు నా గుణాలని పక్కన పెట్టి మోసం చేశాను, అబద్ధం చెప్పాను, ఒక మనిషి బాధకు కారణమవుతున్నాను. ఇన్ని చేసి ఏ మొహం పెట్టుకుని దేవుడి ముందుకొచ్చి నుంచోమంటావు పద్దు? అందుకే నేను రాను. నీ బాధ నాకు అర్థమవుతాండదు సుబ్బు, కానీ మనం ఏది కావాలని చేయలేదు కదా. మన అమ్మి కాపురం బాగుండాలనుకోవటం తప్పేమి కాదు కదా సుబ్బు. నిజానికి అది మన బాధ్యత. అయినా మోసం చేశావని ఎందుకు అనుకుంటున్నావు? ఆ పిల్లని యాడుకో తెలిసి తెలియని చోటకైతే పంపించట్లేదు కదా. ఆ ఫోన్లో అన్నీ చూసి వివరాలన్నీ తెలుసుకొని దిక్కు మొక్కు లేని వాళ్ళని బాగా ఆదరిస్తారనే కదా ఆ అడ్రస్ రాసుండావు. ఆ అమ్మి అక్కడ సంతోషంగానే ఉంటదిలే సుబ్బు, నువ్వేం దిగులు పడమాకు. నా బాధ అది కాదు పద్దు. ఒకవేళ నిజంగా తన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండుంటే ఇప్పుడు మన మూలంగా వాళ్ళని కలుసుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. పైగా అక్కడికి వెళ్ళాక తనకి నిజం తెలిస్తే ఎంత బాధపడుతుందో చెప్పు. సుబ్బు, ఆ అమ్మికి అవేమి గుర్తుండవు. 2 రోజులు బాధపడుతుంది, ఆ తర్వాత అవన్నీ మర్చిపోతుందిలే. కానీ నన్ను మాత్రం ఈ తప్పు క్షణం క్షణం కాలుస్తూనే ఉంటుంది పద్దు. ఒక మాట అడుగుతాను చెప్పు. ఒకవేళ ఆ అమ్మి ఈయనే ఉండి
మన అమ్మికి సార్కి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చి అమ్మి బాధపడతా ఉంటే నువ్వు చూడగలవా? చూడలేను పొద్దు. కదా, ఆ బాధ తట్టుకోవటం కంటే ఈ తప్పును భరించడమే మంచిది. ఆర్య సార్ కూడా ఆ అడ్రస్ గురించి అన్ని వివరంగా తెలుసుకునే తనని పంపించడానికి సిద్ధపడి ఉంటారు. అంత మంచి జరుగుతుంది సుబ్బు. ఇదిగో, నీకు మరీ అంత బాధగా ఉంటే ఆ అమ్మాయి గురించి అప్పుడప్పుడు మంచి చెడు తెలుసుకుంటా ఉందాంలే. కొన్ని రోజులు అయ్యాక అన్నీ సర్దుకున్న తర్వాత మన అమ్మాయికి నిజం చెబుదాం. ఒకవేళ ఆర్యసరికి తెలిసినా కూడా అర్థం చేసుకుంటారులే సుబ్బు. ఎక్కువ ఆలోచించకుండా పడుకో. అన్నిటికీ ఆ పెద్దమ్మ తల్లి. అసలు ఆర్య ఏం ఆలోచిస్తున్నాడు? గోపి, అమ్మా. వెళ్ళి ఆర్యని పిలుచుకురా. అలాగే అమ్మా. అమ్మా, దాదా వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏమైందమ్మా? నేను అదే అడుగుతున్నాను ఆర్య. ఏమైంది నీకు? రాణిని పంపించేయడం గురించి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట, నిజమేనా? అవునమ్మా. తన డైరీలో నోట్ చేస్తున్న అడ్రస్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతే తనని పంపించడం మంచిదని నేనే హోల్డ్ చేయమన్నాను. ఎంక్వైరీయా? దేనికి ఆర్య? నీకేదైనా అనుమానం ఉందా? అనుమానం కాదత్తమ్మా. తన సేఫ్టీ గురించి ఆలోచించాలి కదా. తన గురించి మనకి తెలిసిందే. తను బ్లైండ్గా ఆ డైరీలో ఉన్నదే నిజమనుకుంటుంది. కానీ అది ఎంతవరకు నిజమో తెలుసుకొని పంపించడం మన బాధ్యత కదత్తమ్మా. సరే అను, మీ ఇష్టం. కానీ వీలైనంత త్వరగా తనని పంపించే ఏర్పాటు చేయండి. అదే అందరికీ మంచిది. తనని పంపించేయడం మాత్రం ఖాయమమ్మా. కానీ అది కరెక్ట్ ప్లేస్ అవునో కాదో తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు మేము ఆ పని మీద వెళ్తున్నాం. అంతవరకు వెయిట్ చేయండి. బ్రో ఇలా రాణి జర్నీని ఎందుకు హోల్డ్ చేసినట్టు? పైగా అడ్రస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటున్నారు. అంటే ఏదో ఉంది. అదేంటో తర్వాత చూద్దాం. రాణి జర్నీ కన్ఫర్మ్ అయ్యే గ్యాప్లో తనని నా పనికి ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాను. అదంతా చూసిన తర్వాత మాకు కంటి మీద కొనుక్కు రాలేదు. అమ్మే జీవితం ఏమైపోతుందో అని భయం వేసింది సారు. మా ప్రాణాలు అమ్మి మీద పెట్టుకుని బ్రతుకుతున్నాం సారు. మా అమ్మకి ఏదైనా అన్యాయం జరుగుతుందేమోనని ఆ ఊహను కూడా భరించలేకపోతున్నాం. అందుకే ఆ టాబతపు డైరీ రాసి ఆ అమ్మాయిని పంపించేయాలనుకున్నాం.
కానీ సార్, మేము రాసిన డైరీ అబద్ధం కావచ్చు, కానీ అందులో రాసిన ఆర్ఫనైజ్ మాత్రం అబద్ధం కాదు సార్. దాని గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే తనక్కడ క్షేమంగా ఉంటుందన్న నమ్మకం కలిగాకే ఆ డైరీ రాయాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఆ డైరీ రాసి ఆ అమ్మాయి చేతికి అందించావన్న మాటే కానీ మాలో మేమే పశ్చాత్తాపంతో నలిగిపోతున్నాం సారు. మా సుబ్బు అయితే కడుపు నిండా తిండి కూడా తినడం లేదు, కంటి నిండా నిద్ర కూడా పోవటం లేదు సారు. ఏం చేయమంటారు సార్? నేను నమ్ముకున్న సిద్ధాంతాల కంటే నా కడుపు తీపే ఎక్కువ అనిపించింది. ఆ క్షణంలో బుజ్జమ్మ సంతోషం తప్ప వేరే ఏదీ నా కళ్ళకు కనిపించలేదు. అందుకే మనసు చంపుకొని ఈ పని చేశాను సార్. నా ప్రాణం ఉన్నంత వరకు అనునే నా భార్య. నా ప్రాణం ఉన్నంత వరకు అనునే నా భార్య. ఆ స్థానంలోకి వేరే ఎవ్వరూ రారో, రానివ్వను. ఈ మాట చెప్పాలని వచ్చాను సుబ్బు గారు. చాలు సార్, ఈ ఒక్క మాట చాలు. మేము చేసిన పని వల్ల మీ మనసు బాధపడి ఉంటే క్షమించండి సార్. సుబ్బు గారు ప్లీజ్, ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఏదో తప్పు చేశామనే గిల్ట్ని మీ మనసులోకి అస్సలు రానివ్వకండి. మీ అమ్మాయి జీవితం గురించి మీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. తన క్షేమం, సంతోషం, బాధ్యత అన్నీ నావే అని మీకు మాటిస్తున్నాను. మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. మీరు మోడర్న్ వేర్ ప్రొడక్షన్ ని నీరజ్ మాన్సీ గారికి అప్పగించారని తెలిసింది. సో యాడ్ షూట్ గురించి డిస్కషన్ వచ్చింది. జరిగింది చెప్పాం. వాళ్ళు ఓకే అన్నారు కాబట్టే చేశాం. వాట్? నీరజ్ సార్ వాళ్ళు ఓకే చేశారా? అవునండి, లేకపోతే మాకేం అవసరం సార్. అయినా మీరు నా దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. ప్రాజెక్ట్ నీరజ్ సార్ వాళ్ళు డీల్ చేస్తున్నారని మాకంత గట్టిగా చెప్పారు. మిమ్మల్ని మళ్ళీ అడిగితే ఏం బాగుంటుందని అడగలేదు సార్. ఏ మీకు ఇన్నర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నా మాకేం తెలుస్తాయి సార్. నో, మైట్ బి సమ్ మిస్కమ్యూనికేషన్. ఐల్ టాక్ టు యూ లేటర్. బాయ్. ఏమైంది? అందరూ సీరియస్ గా ఉన్నారు. ఏమవడం నీరజ్ సార్? మీరు రాణితో యాడ్ షూట్ ఎందుకు చేశారు? డీలర్స్ అడిగారనుకోండి. ఇంట్లో సిచ్యుయేషన్ తెలిసి కూడా అంత బ్లైండ్ గా డెసిషన్ ఎలా తీసుకున్నారు? వాట్ ఆర్ యూ టాకింగ్ జెండే? రాణితో యాడ్ షూట్ చేయించడం ఏంటి? మన ఆఫీస్లో ఎవరో ఎంప్లాయీని ఓకే చేశాను. మధ్యలో రాణి ఎందుకు వచ్చింది? మాకు తెలియకుండా మీకు తెలియకుండా మధ్యలో మరెవరు చేసి ఉంటారు నీరజ్ సార్? You had done a great job. Awesome. మాన్సీ, Thank you so much. నువ్వు రాణిని మోడల్గా పెట్టి యాడ్ షూట్ చేయించావా? అవును, ఏమైంది? ఏమైందని అడుగుతున్నారా?
అసలు ఈ పని మీరు ఆలోచించి చేశారా? వాట్ ఈస్ దిస్? బ్రోయిన్ లా ప్రాజెక్ట్ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. డీలర్స్ తో మీటింగ్ జరిగేటప్పుడు వాళ్ళు రాణిని చూడ్డం, మోడల్ గా అడగడం గురించి చెప్పారు. బ్రోయిన్ లను కూడా అడిగారంట. పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు అన్నారు. సో ఐ డిడ్ ఇట్. ఎంత ఈజీగా చెప్పేశారు మ్యామ్. డీలర్స్ ఏదో చెప్పారనుకోండి, తనతో యాడ్ షూట్ చేయిస్తే జరిగే కాన్సిక్వెన్స్ గురించి మీరు ఆలోచించలేదా? సారీ, మధ్యలో మాట్లాడుతున్నానని ఏం అనుకోవద్దు. నేను ఎక్కడ ఇబ్బంది పడ్డానో అని మీరు అనుకుంటున్నారేమో. అలాంటిదేం లేదు. తను నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. ఇన్ఫాక్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రకంగా అయినా మీకు హెల్ప్ చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. నిజాన్ని ఎన్ని రోజులని దాచి ఉంచగలుగుతాం సార్? రాణి ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ఈ రూమర్స్ నిజమని పబ్లిక్ అంతా అనుకుంటారు. ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పలేం కదా సార్. మీరు ఏమీ అనుకోకపోతే నేనొక మాట చెప్పొచ్చా సార్? చెప్పను. తెలుసో తెలియకో అమ్మ వాళ్ళు మనకు మంచి చేశారనిపిస్తోంది సార్. వాళ్ళు డైరీలో రాసిన విషయాన్ని రాణి ఎలాగో నిజమని నమ్ముతుంది. తన వాళ్ళంతా అక్కడే ఉన్నారనుకుంటోంది. పైగా ఆర్ఫనేజ్ కూడా చాలా మంచిది. రాణి సేఫ్గా ఉంటుంది అని కూడా తెలుస్తోంది. కాబట్టి రాణి నమ్మకాన్ని నిజం చేస్తూ తనని అక్కడికే పంపించేద్దాం సార్. ఇది నేనేదో ఇన్సెక్యూరిటీ ఫీల్తోనో నా జీవితం కోసం స్వార్థంగా ఆలోచించో చెప్పట్లేదు సార్. వర్ధన్ కుటుంబ గౌరవం గురించి, ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటికి ఎలాంటి మచ్చ రాకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను సార్. అలా అని తనని పంపించేసి చేతులు దులుపుకుందామని కాదు. తనకి అక్కడే బెటర్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేసి తన మంచి చెడు అన్నీ మనమే చూసుకుందాం సార్. ఏమంటారు సార్? సరే, నువ్వు చెప్పినట్టుగానే తన్ని లండన్ పంపించేస్తాను. దాంతో ఈ రూమర్స్ అన్ని ఆగిపోతాయని గ్యారంటీ ఉందాను? ఆగవు. పైగా నేను సొసైటీకి భయపడే తనని పంపించేశాను అంటారు. అర్థం కాని విషయం ఏంటంటే, అసలు మనం చేసింది తప్పే కానప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం గురించి ఆలోచించడం దేనికి? తన్ని లండన్ పంపించేసి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించడం, అలాగే తనకి కంఫర్ట్ లైఫ్ సెట్ చేయడం నాకేం పెద్ద కష్టం కాదను. ఎవరిని ఏ పరిస్థితులు ఎలా బలహీనపరుస్తాయో చెప్పలేం. నిన్ను నీ వాళ్ళ దగ్గరకు చేర్చే వరకు పూర్తి బాధ్యత మాదే అనుకున్నాం కాబట్టే పూర్తిగా ఎంక్వైరీ చేశాం. అది రాంగ్ అని తేలింది. సో నిన్ను నీ ఫేట్ కల వదిలేయడం మాకు ఇష్టం లేదు కాబట్టే ఈ డెసిషన్ తీసుకున్నాం. ఎప్పటికైనా నిన్ను నీ వాళ్ళ దగ్గరకు చేర్చే బాధ్యత మాది. దానికి కాస్త సమయం పడుతుంది.
అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఈ వర్ధన్ ఫ్యామిలీ ఒక విషయాన్ని బాధ్యతగా తీసుకుందంటే దానికి పూర్తి న్యాయం చేకూర్చే వరకు వెనకడుగేదు. Trust us and wait for the right time. కానీ ఆర్య, అమ్మా, నేను అన్ని రకాలుగా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాను. లిఫ్ట్ చేయి, నేను చూస్తాను. ఎస్, చెప్పండి. యూ క్యారీ ఆన్. ఓకే ఓకే, మీరు ఆ డాక్యుమెంట్స్ నాకు మెయిల్ చేయండి, నేను చెక్ చేసి చెప్తాను. ఓకే. ఫొటోస్ ఎలా ఉన్నాయి సార్? ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నచ్చాయి సార్. కాస్ట్యూమ్స్ కూడా ఫ్రెష్ లుక్ ఇస్తున్నాయి. సరే, ఇలా ఇవ్వండి, నేను చూస్తాను. ఈ ఫోటో సంగతి తర్వాత, ముందు నువ్వు అసలు విషయం మర్చిపోయావు. ఏ విషయం సార్? ఇవాళ సుబ్బు గారి 60th బర్త్డే అని మీ పేరెంట్స్ కి షష్ఠపూర్తి వేడుక జరిపిద్దాం అనుకున్నాం కదా. అయ్యో, అవునవును. అవును అని ఇక్కడ నిలబడితే ఎలా? వెళ్ళి సుబ్బు గారిని విష్ చేసి ఈవినింగ్ మన ఇంటికి వచ్చేయమని చెప్పు. షష్ఠపూర్తి కార్యక్రమం మన ఇంట్లోనే చేద్దాం. అలాగే సార్. అయితే నేను అమ్మ వాళ్ళకి కాల్ చేసి చెప్తాను.